మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అలియాస్ అభయ్ అలియాస్ సోను ఆయన మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు వెనుక అసలు కారణాలు ఏంది అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు చెప్తాను. మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు లొంగిపోలేదు. ఎందుకు లొంగిపోయిన పిక్ కూడా పెట్టలేదు అంటే ఈయన గతంలోనే ఇది కర్రెగుట్టల ప్రాంతంలో ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కేంద్ర బలగాలు ఏవైతే కూమింగ్ చేస్తున్న క్రమంలో కర్రెగుట్టలు కావచ్చు వివిధ ఏదో ప్రాంతంలో ఈయనను ఆల్రెడీ రెడీ హ్యాండ్గా పట్టుకొని అప్పటి నుంచి దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఈయన లేఖలు ఏవైతే ఉన్నాయో ఈయన పేరిట వస్తున్న ఫేక్ లేఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర బలగాల లేకపోతే ఎవరో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బాధ్యులు ఎవరుతున్నారో వాళ్ళు లీక్ చేస్తూ మావోయిస్ట్ పార్టీ మధ్యలో ఒక చీలిక తెచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో సక్సెస్ కావడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఇందులో చాలా రకాల అనుమానాలు ఉంటాయి. మల్లోజుల వేణుగోపాలరావు ఎవరు, ఆయన కులం ఏంటి అనేది ఒకసారి మనం ఆరాధిస్తే ఆయన కులం బ్రాహ్మణ సంబంధించినటువంటి కులం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణికల్ పార్టీ అని చెప్పేసి బయట చాలా పేరు ఉంటుంది. సో ఇప్పుడు ఈయన లొంగిపోతున్నాడు. సో మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయుధాలు వదిలేయాలి, మనం ప్రజాక్షేత్రంలోకి వద్దామని చెప్పినటువంటి ఈయన ఏ విధంగా చెప్తాడు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు అగెన్స్ట్గా అంటే మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయి చాలా రోజులైంది. సో ఆయన ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తోటే చాలా రకాల ఎన్కౌంటర్లు రీసెంట్గా జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు ఈయన బ్రాహ్మణ్ కాబట్టి బీజేపీ బ్రాహ్మణికల్ సిద్ధాంతాలు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏమైనా ఒప్పందం జరిగిందా ఏందో తెలియదు కానీ మొత్తానికైతే ఈయన లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. సో మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆయనతో పాటు మరో 60 మంది 54 ఆయుధాల అప్పగింత నక్సలైట్ ఉద్యమంలో మల్లోజులది 45 ఏళ్ల ప్రస్థానం. పార్టీ సిద్ధాంతకర్తగా బాహ్య ప్రపంచంలో అనుసంధానకర్తగా పేరు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో భిన్న వైఖరి సాయుధ పోరు వదిలేద్దామని మల్లోజుల ప్రతిపాదన లేక వదిలేది లేదని ప్రకటించిన పార్టీ. సో కొంతకాలంగా మల్లోజుల లొంగుబాటుపై ఊహాగానాలు, ఆయన మీద 6 కోట్ల రివార్డు 100కు పైగా కేసులు అంటూ చూస్తున్నాం. ఆయన ఆల్రెడీ లొంగిపోయిన విషయం వాస్తవం. ఇది అందరూ గమనించాలి. ఇది లొంగిపోడు కాదు, ఆయన దొరికిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకసారి మనం ఇన్నయ్య గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గత కొన్ని రోజులుగా వామపక్షవాదులు ప్రజా సంఘాల శ్రేణులు ఊహిస్తున్నట్లుగానే సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీరు లైవ్ లో ఉన్నారు ప్రజెంట్. సార్ మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు గురించి చాలా పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. కానీ ఇంతవరకు మీడియాలో అయితే ఒక ఫోటో కూడా బయట పెట్టిన సందర్భాలు అయితే కనబడలేవు. అసలు నిజంగా లొంగిపోయా సార్? అది ముమ్మాటికి వాస్తవము, దాంట్లో ఏమి అనుమానాలు లేవు సార్. వాళ్ళు మొన్న రాత్రి సార్ వాళ్ళు ఏ ప్రదేశం నుంచో గానీ వాళ్ళు పోలీసుల ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో గడ్చిరోలి మహారాష్ట్ర గడ్చిరోలి విదర్భ ప్రాంతంలో వాళ్ళు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకున్నారనేది పోలీసు వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మీడియా ఇచ్చిన సమాచారంగా మనకు అర్థమైతా ఉన్నది. వాళ్ళు కూడా ఒక నోట్ కూడా రిలీజ్ చేసిండు అనివార్యంగా పోలీసులు కూడా. 60+1 ఆర్ 1+60 ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు దాస్తూ జరిగినటువంటి పరిస్థితి. ఇక మీడియాలో వాళ్ళు అఫీషియల్ గా ఎందుకు చూపించలేదు అనే దానికి వాళ్ళకు ఉండే పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మొత్తంగా ఆయన దేశవ్యాప్త లీడర్ కాబట్టి అనేక రాష్ట్రాల సమాచారం వాళ్ళకి అవసరం కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్సీ, ఎస్ఐబిలు, తర్వాత ఇంకా అనేక రకాల లాంటిది కూడా ఆయన చాలా పొలిట్ బ్యూరో స్థాయి వ్యక్తి కాబట్టి అందులో సెంట్రల్ రీజన్ బ్యూరో చీఫ్ కాబట్టి అనేక సంవత్సరాలు పార్టీలో అనేక పదవులు నిర్వహించింది కాబట్టి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాడర్ తోటి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి నిర్మాణపరమైన, రాజకీయ పరమైన, ఎత్తుగడల పరమైన, వ్యూహపరమైన సమాచారం ఉంటది కాబట్టి ఆయనని ఇంట్రాగేషన్ కోసం వాళ్ళు అట్టు పెట్టుకుంటారు. మామూలు దళ కమాండరు లేకపోతే మన డిసి ర్యాంకుల్లో అయితేనే 3-4 రోజులు ఇంట్రాగేషన్ అనే పద్ధతిలో చేస్తా ఉంటారు. కాబట్టి నేను అనుకోవడము ఆయనని ఒక ఇంట్రాగేషన్ పర్పస్ లో వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమంది స్టేట్ ర్యాంక్ క్యాడర్ ఉన్నారు అంటున్నారు, లేకపోతే డివిజన్ ర్యాంకు క్యాడర్ ఉన్నారు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అవసరం ఉంటది కాబట్టి
అనేక రకాల సమాచారం ఉంటది కదా. టెరైన్ మీద సమాచారం ఉంటది, సైకలాజికల్ సమాచారం ఉంటది, పొలిటికల్ సమాచారం ఉంటది, ఎత్తుగడలు ఉంటాయి, షెల్టర్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ పొలిటికల్ జోన్ ఎట్లా పనిచేస్తుంది, మీడియా జోన్ ఎట్లా పనిచేస్తుంది, టెక్నికల్ జోన్ ఎట్లా పనిచేస్తుంది, అనేక రకాల సమాచారం అవసరం ఉంటది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఆ సమాచారం ఇంట్రాగేషన్ కోసమే వాళ్ళు చూపించకపోవచ్చు, ఫోటో రిలీజ్ చేయకపోవచ్చు అనేదే మాకున్న, ఇప్పుడు మేము దాదాపుగా 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి వాళ్ళ పద్ధతి అట్లుంటది, వాళ్ళ మెథడే అట్లుంటది. అంతే తప్ప వాళ్ళు ఇంకా బయటలో పట్టే ఉన్నారు, రాలేదు, పోలీస్ కస్టడీలో లేరు, పోలీసు కనుసన్నలో లేరు, వాళ్ళు ఏర్పాటు చేసిన షెల్టర్ లో లేరు అనేది అయితే ఇంకా మాట్లాడుకునే పరిస్థితి లేదనిపిస్తున్నది. సార్ ఇంకొక డౌట్, అంటే చాలా రకాల ప్రశ్న ఏంటంటే సార్, అసలు మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు లొంగిపోలేదు, గతంలో ఎప్పుడో దొరికిండు. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర బలగాలు ఒక డ్రామా ఆడిని వాళ్ళ కస్టడీలో ఉంచుకొని అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజం సార్? అదైతే నేనైతే కరెక్ట్ అనుకోను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ గా వాళ్ళతోటి ఉన్నాడా లేకపోతే మెంటల్ గా వాళ్ళతోటి ఉన్నాడా అనేదే ఇక్కడ చర్చ. గాని ఫిజికల్ గా అయితే ఉన్నాడని అయితే ఎవరు చెప్పడానికి అయితే ఆస్కారాల ఆధారాలు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే గతంలో ఆయన ఫోటో మీద ఒక లేఖ రిలీజ్ కావడం ఇవన్నీ కొన్ని అనుమానాలకు దారి తీసినాయి కదా సార్, అందుకే కొంత డౌట్ క్రియేట్ అవుతుంది. దాని గురించి అడుగుతున్నాను. అంటే అదే ఆయన ఫిజికల్ గా అయితే పోలీసుల తోటి ఉండడని అయితే మనం చెప్పుకోవడానికి అయితే ఎక్కడ ఎలాంటి ఆధారాలు, మనకున్న సోర్స్ ఏంటిది, మీడియా ఒకటి, ఇంటెలిజెన్స్ ఒకటి, లేకపోతే ఆ పార్టీలో పనిచేసినటువంటి క్యాడర్ ఒకటి, ఇవే కదా ఆధారాలు, సమాచార ఆధారాలు ఇవే. కాబట్టి ఇవేవి కూడా ఇప్పుడు మీరు చెప్పేటువంటి మీరు అడుగుతున్నటువంటి ఏదైతే ఎప్పుడో వచ్చిండు. కాకపోతే ఏంటంటే ఆయన చాలా కాలం నుంచి పోలీసు సంబంధాలు వేరు, ఫిజికల్ గా ఉండడం వేరు. భావజాల పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ మానసికంగా వాళ్ళతోటి టచ్ లో ఉండడం, టచ్ లో ఉండడము, లేకపోతే ఇంకా భావజాల పరంగా ఉండడం, అది వేరు. కానీ ఫిజికల్ గా ఉండడం అనేది అయితే ఏ ఒక్కరు కూడా దాన్ని చెప్పడం లేదు. మీరు అన్నట్టు ఆయన ఒక్కరోజు ఇది ఏది కూడా ఒక్క రోజులో జరగదు. ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏదన్నా ఒక పని జరగాలంటే దాని వెనుక దాని పూర్వపరాలు చాలా ఉంటాయి. ఒక బిడ్డకి జన్మ రావాలంటే 9 మాసాలు అనేవి అంటాం. ఒక బిడ్డకి జన్మ రావాలంటే 9 మాసాలు పడుతుంది. మరి అట్లనే ఇది సరెండర్ మెథడ్, ఈ సరెండర్ ప్రాసెస్ జరగాలంటే ఏదో ఎంత ఈజీగా జరగదు కదా. ఇప్పుడు మీరు ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేయాలంటే దాని మీద చాలా మేధో మదనం ఉంటది, దాని ప్రాసెస్ చాలా ఉంటది, చాలా రకాల చర్చలు, వాదోపవాదాలు, మంచి చెడులు, ఘర్షణ, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఇప్పుడు జరిగేదానికి ముందు చాలా జరిగి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చిన, నేను బయటకు రావడానికి కూడా కనీసం నాకు కూడా ఒక 3 నెలలు 6 నెలలు అనేక ప్రయత్నాలు చేసుకొని అనేక రకాల కాంటాక్ట్ అయ్యి సేఫ్ గా రావాలి కదా. బయటకు వచ్చేవాడు సేఫ్ గా రావాలంటే ఉత్తగానే వచ్చి ఎవరి చేతిలో పడడు కదా. కాబట్టి ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు దానికి ముందు చాలా ప్రాసెస్ జరిగి ఉంటది. అక్కడే మల్లోజుల వేణుగోపాల్ విషయంలో కావచ్చు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాసెస్ చేసుకునే వస్తారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళతోటి కాంటాక్ట్ ఉండడం, చర్చలు చేయడం, మీడియేటర్స్ ఉంటారు. ప్రతి దగ్గర మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళని వీళ్ళు నమ్మరు, వీళ్ళని వాళ్ళు నమ్మరు. ఎవరు ఎందుకు నమ్ముతారు? ఆ మీడియేటర్స్ దాన్ని చేయడానికి చాలా టైం బట్టి ఉంటది. దాన్ని బట్టి అందరు కూడా ఈయన పోలీసు కస్టడీలో ఉండొచ్చు అనేది ఉంటది. వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెట్టే ఉంటారు పోలీసులు కూడా. ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా నాకు కొన్ని కండిషన్లు పెడతారు. ఇక మళ్ళా నువ్వు పోవని రాసి ఇవ్వాలా, జామీ ఇవ్వాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, లేకపోతే ఆయుధాలు పట్టుకొని రావాలా, లేకపోతే ఇంకేదో చేయాలా, లేకపోతే ఎవరైనా బట్టి ఇవ్వాలా, అనేక రకాల కండిషన్లు రాజ్యం పెడతది. ఇక్కడ పోలీసు అని మనం అందరం మాట్లాడుకుంటాం, కానీ పోలీసు కాదు ఇక్కడ నడిపేది. ఇది కంప్లీట్ గా రాజ్యం నడుపుతుంది ఈ వ్యవస్థని. 100%.
చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఇదేదో డీజీపీ చేస్తాడు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చేస్తాడు, లేకపోతే ఇంకెవరు ఎస్పీ చేస్తాడు అనుకుంటారు. కానీ వీళ్ళందరూ కూడా రాజ్యం దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్సే. అంతే అంతే అంతే. వాళ్ళు కూసమంటే కూసవాలి, వాళ్ళు లేమ్మంటే లేవాలా. అంతే అంతే. ఇప్పుడు అక్కడ ఫడ్నవీస్ గారు, ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చేదాకా వీళ్ళు ఇవ్వాలైనా రేపైనా అక్కడ పడి ఉండాల్సిందే. లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పర్మిషన్ ఇచ్చేదాకా వీళ్ళు అట్లా ఉండాల్సిందే. ఇది డీజీపీ నిర్ణయం తీసుకుని ఏదో వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం దగ్గరనే, తెలంగాణ డీజీపీ దగ్గర లొంగిపోవడానికి చాలా ప్రయత్నాలు చేసిందని చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రపోజల్ ని, ఎందుకంటే మేము బదనాం అవుతాం, ఆయుధాలు పట్టుకొని వీళ్ళు వచ్చి ఇక్కడ సరెండర్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసిందని బదనాం అవుతుంది ఒక బదనాముని మొయ్యలేక వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం రిజెక్ట్ చేసిందట. రిజెక్ట్ చేయడం వల్ల అనివార్యంగా మళ్ళా వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు 3 రాష్ట్రాల ప్రభుత్వాలతోటి కాంటాక్ట్ లో ఉన్నారని అందరు చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో, మహారాష్ట్ర ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంతో కాంటాక్ట్ లో ఉండి ఎక్కడ సేఫ్ అయితే అక్కడి నుంచి, ఎక్కడ మోర్ బెనిఫిట్ అయితే అక్కడి నుంచి బయటపడదామని ప్రయత్నాలు చేసుకున్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మీరు వస్తే రండి కానీ మీరు ఆయుధాలు పట్టుకుని వచ్చి మేము ఇట్లా అట్లా అది దాన్ని మాట్లాడితే మళ్ళా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేట పేరు వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు రిజెక్ట్ చేసిందని అంటా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం అన్ని ఇంకా దీని మీద పూర్తి పరిశీలన చేయాలి. ఇవన్నీ ఒక సమాచారం, ఇది వాస్తవం అని కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఏదైతే ఆయన సంవత్సరం నుంచో 2 ఏళ్ల నుంచో వాళ్ళ కస్టడీలో ఉన్నాడు, వాళ్ళే రాయించిండు, లేఖలు కూడా వాళ్ళే రాయించారు అని అంటున్నారు. ఇవన్నీ కూడా సమాచారమే గాని దీనికి ఆధారాలు లేవు. అయితే మాకున్న గట్టి నమ్మకం ఏంటంటే ఆయన మీడియేటర్స్ ద్వారా ఏమైనా సంబంధాలు ఉండొచ్చేమో గానీ ఫిజికల్ గా పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు అనేక రోజులు. కానీ ఏదైతే ఇప్పుడు వాళ్ళ సహచరురాలు తారక్క ఆమె ఆల్రెడీ కచ్చరోలి పోలీస్ క్యాంప్ లో ఉన్నది జనవరి నుంచి. అది అందరికి తెలిసిన విషయం, అది బహిరంగ రహస్యం. దాంట్లో ఏమి కూడా దాపరికం లేదు. అది మీడియాకు తెలుసు, పోలీసులకు తెలుసు, బయట ప్రపంచానికి అందరికి తెలుసు. మరి ఒకవేళ ఏమైనా ఈ మొత్తం ఆపరేషన్ ఎవరి ద్వారా జరిగింది అనేది ఇప్పటికిప్పుడు ఏదైతే ఆధారాలతోటి చెప్పలేం కాబట్టి, కానీ ఏది ఏమైనా దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. సంవత్సరన్నర, 2 ఏళ్ళ, 6 నెలల అనే కాలం అయితే ఖచ్చితంగా పడుతుంది. దీని మీడియేటర్స్ ఎవరి ద్వారా జరిగింది, పోలీసా, ప్రభుత్వమా? ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది లొంగుబాట్లకి రాజకీయ నాయకులు సహకరిస్తారు, పోలీసులు సహకరిస్తారు, లేకపోతే మీడియా వాళ్ళు కూడా సహకరిస్తారు. మీడియా వాళ్ళు సరెండర్ చేసిన సంఘటనలు లేవా? పొలిటీషియన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు సరెండర్ చేసిన సంఘటనలు లేవా? పోలీస్ ఆఫీసర్లు చేసినాయి లేవా? లేకపోతే మాజీ నక్సలైట్లు చేసినాయి లేవా? కాబట్టి ఈ ప్రాసెస్ చేయడంలో చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. అది ఫిజికల్ గా మాత్రం ఆయన వాళ్ళ కస్టడీలో ఉండి ఇదంతా చేసింది అనేది అయితే అటువంటి నేనైతే అటువంటి నమ్ముతలేను. నేను అటువంటిది మాట్లాడడానికి కూడా ఇష్టపడు. కానీ ఆయన మీడియేటర్స్ ద్వారా, మీడియేటర్లు ఎవరనేది చెప్పలేము. ఆయన జీవిత సహచరాల, మీడియా వాళ్ళ, పొలిటీషియన్ల, పోలీసుల అనేది మనం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికైతే గాదే ఇన్నయ్య గారు చెప్తున్నటువంటి విషయం. చాలా స్పష్టంగా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక లొంగుబాటుకు ఖచ్చితంగా మీడియేటర్స్ ఉంటారు. అది ఒక రోజులో జరిగేది కాదు, గత ఒక 3-4 నెలలుగా 3 నుంచి 6 నెలల ప్రాసెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఇన్నయ్య గారు చెప్తున్నారు. ఆ మీడియేషన్ కు మల్లోజుల వేణుగోపాల్ సతీమణి ఏమైనా చేసిందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేది కొంత అంటే కొంచెం టైం దానికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ఇన్నయ్య గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, సో గత కొన్ని రోజులుగా వామపక్షవాదులు, ప్రజా సంఘాల శ్రేణులు ఊహిస్తున్నట్లుగానే సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులకు లొంగిపోయారు. 4.5 దశాబ్దాల ఉద్యమ అజ్ఞాత జీవితం విడి మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 3 సభ్యులు, పలు డివిజన్ కమిటీలకు చెందినటువంటి 10 మంది సభ్యులు కూడా ఉన్నారు. మొత్తం 54 ఆయుధాలతో సహా వీరు లొంగిపోయారు.
లొంగిపోయారని, ఆయుధాల్లో 7 AK-47లు 9 ఇన్సాస్ రైఫిల్ ఉన్నాయని ఒక అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు వారంతటా వారే లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మహారాష్ట్రలోని హోడ్రీ అనే గ్రామం వద్ద నుంచి వారిని పోలీసులు వాహనాల్లో గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చామని వెల్లడించారు. అక్కడ ఆయుధాలను అప్పగించి వారు లొంగిపోయారన్నారు. కాగా మల్లోజుల వేణుగోపాలరావు మీద 6 కోట్ల రివార్డు ఉంది, 100కు పైగా కేసులు నమోదై ఉన్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఏ విధంగా జరిగింది అనేది చాలా స్పష్టంగా ఇన్నయ్య గారు గాదన్నయ్య చెప్తున్న విషయంలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అత్యంత కీలక నేతల్లో ఒకరు 70 ఏళ్ల వయసున్నటువంటి వేణుగోపాలరావు అలియాస్ భూపతి సోనును మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా భావిస్తారు. ఆ పార్టీ సిద్ధాంతకర్తగా ఆయనకు పేరుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లోని పార్టీకి బాహ్య ప్రపంచం మధ్య ఆయన అనుసంధానకర్తగా కూడా వ్యవహరించారు సమాచారం. ఆపరేషన్ గగార్ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాలకేశ్వరరావు మరణించిన తర్వాత పార్టీకి తదుపరి సాధ్యం వహించే నేతలో వేణుగోపాలరావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ బాధ్యతలు తిరుపతి అలియాస్ దేవుజీకి అప్పగించారని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారని వార్తలు వెలువడాయి. మరోవైపు కగార్లో భాగంగా వరుసగా ఎన్కౌంటర్ జరగడం, మావోయిస్ట్ పార్టీ అత్యంత సీనియర్ నేతలు సెంట్రల్ కమిటీ సభ్యులు కోల్పోవడం జరుగుతూ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్ట్ ఉద్యమాన్ని తుదిమిట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగానే ఈ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీలో అంతరంగిక చర్చ ప్రారంభమైనట్లు సమాచారం. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన సమితిలో కలిసి ప్రజా సమస్యలపై బహిరంగ ఉద్యమాలు నిర్మించాలి, తద్వారా మావోయిస్టు పార్టీని రక్షించుకుందామని వేణుగోపాల్ ప్రతిపాదించగా దాన్ని ఇతర నేతలు వ్యతిరేకించినట్టు తెలుస్తా ఉంది. సో ఇది మనం అందరం కూడా ఊహించిన విషయమే కనబడతా ఉంది. కోటన్న స్ఫూర్తిగా అడవి బాట. సో ఇదంతా దాని గురించి చాలా డీటెయిల్ గా మనం స్టోరీ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటది. సో కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ వెనకాల లొంగుబాటుకు చాలా కారణాలు నేను చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇలా అన్ని ఉంటాయి, అన్ని ప్రధాన కారణాలు ఉంటాయి.